హాయ్ ఫ్రెండ్స్, మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి. అయితే ముఖ్యంగా మన యొక్క క్లాస్ ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ప్రతిరోజు కూడా విత్ ఎక్స్ప్లెనేషన్ తెలుగు మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. దానివల్ల మీకు మోర్ దెన్ టైం అనేది సేవ్ అవుతుంది. దాంతోపాటు రివిజన్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మొదటి క్వశ్చన్ చూసినట్టయితే, కీర్ భవానీ ఫెస్టివల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ? కీర్ భవానీ పండుగను ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ జమ్మూ మరియు కాశ్మీర్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే, మొదటి పాయింట్, జమ్మూ కాశ్మీర్లోని గందర్బల్లోని కీర్ భవానీ ఆలయం జ్యేష్ఠ అష్టమి రోజున కీర్ భవానీ ఉత్సవాలు జరుపుకుంటారు. అయితే దీని నుండి బిట్టు ఏ విధంగా అడుగుతారు అనేది చూసినట్టయితే, జమ్మూ కాశ్మీర్లోని ఈ యొక్క టెంపుల్ ఎక్కడుంది అని చెప్పి అడుగుతారు. సరైన సమాధానం గందర్బాల్ అని చెప్పి మనం పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ ఫెస్టివల్ ఏ టైంలో జరుపుతారు అని చెప్పి క్వశ్చన్ కూడా అడుగుతారు. అయితే దానికి సంబంధించి జ్యేష్ఠ అష్టమి రోజున ఈ యొక్క ఫెస్టివల్ జరుపుతారని మనం చెప్పొచ్చు. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే, శ్రీనగర్ సమీపంలోని ఉన్న ఈ యొక్క ఆలయం దుర్గాదేవి అవతారమైన రాగినై దేవికి అంకితం చేయబడింది. ఇంకా అదే విధంగా ఇందులోని థర్డ్ పాయింట్ చూడండి. థర్డ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క దేవస్థానం ఎవరు నిర్మించారని చూసినట్టయితే, దీన్ని మొట్టమొదటిసారి 1912లోని మహారాజ్ ప్రతాప్ సింగ్ నిర్మించారు మరియు తర్వాత మహారాజ్ హరి సింగ్ చేత పునరుద్ధరించబడిందని చెప్పడం జరిగింది. ఇట్ వాజ్ ఫస్ట్ బిల్డెడ్ బై మహారాజ్ ప్రతాప్ సింగ్ ఇన్ 1912 అండ్ వాజ్ లాటర్ రినోవేటెడ్ బై మహారాజ్ హరి సింగ్. ఈ యొక్క టెంపుల్ నిర్మించింది మహారాజ్ ప్రతాప్ సింగ్ అయితే, ఈ యొక్క టెంపుల్ని రీడెవలప్మెంట్ అంటే మరమ్మతులు చేసి దీన్ని పూర్వ వైభవం తీసుకొచ్చింది ఎవరని చూసినట్టయితే మహారాజ్ హరి సింగ్ అని చెప్పడం జరిగింది. రెండో క్వశ్చన్ చూసినట్టయితే, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద రాయ్గఢ్ పోర్ట్ విచ్ వాజ్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ లొకేటెడ్? రాయ్గఢ్ కోట ఏ రాష్ట్రంలో ఉందని చెప్పి అడగడం జరుగుతుంది. సరైన సమాధానం ఆప్షన్ బి మహారాష్ట్ర. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే, ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజధాని రాయ్గఢ్ కోటలో ఇటీవలే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, రాయ్గఢ్ డెవలప్మెంట్ అథారిటీ సంయుక్తంగా నిర్వహించిన తవ్వకాల్లోని అరుదైన యాత్ర రాజా లేదా ఆస్ట్రోలేబ్ బయటపడిందని చెప్పడం జరిగింది. అంటే రీసెంట్గా ఈ యొక్క కోట దగ్గర ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రీసెంట్గా ఒక రీసెర్చ్ అనేది చేసింది. ఈ యొక్క రీసెర్చ్లోని యాత్రరాజ్ అనే ఒక వస్తువు అనేది దొరకడం జరిగింది. దానికి మరో పేరు ఆస్ట్రోలేబ్ అని కూడా చెప్పొచ్చు. అయితే సెకండ్ పాయింట్ చూడండి, రాయ్గఢ్ కోట పశ్చిమ కనుమలు అని కూడా పిలువబడే మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలోని సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఉంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడిగితారని చూసినట్టయితే, ఈ యొక్క ఆర్కియాలజికల్ సర్వేలోని లభించిన వస్తువు ఏంటని చెప్పి అడగడం జరుగుతుంది. యాత్ర రాజా లేదా ఆస్ట్రోలేబ్ అని చెప్పొచ్చు. సెకండ్ పాయింట్ నుంచి క్వశ్చన్ ఏ విధంగా వస్తుందని చూసినట్టయితే, ఈ యొక్క రాయ్గఢ్ కోట ఏదైతే ఉందో ఇది ఏ కనుమల దగ్గర ఏ మౌంటైన్స్ దగ్గర ఉందని చెప్పి అడగడం జరుగుతుంది. సహ్యాద్రి. ఎక్కడ? సహ్యాద్రి. అయితే ఈ యొక్క మౌంటైన్స్ ఏ దిశలో ఉన్నాయని చెప్పి అడిగితే వెస్టర్న్ ఘాట్ అని చెప్పొచ్చు. వెస్టర్న్ ఘాట్ అని చెప్పబడికి అందరికీ గుర్తొచ్చే ప్లేసు మహారాష్ట్ర నుంచి మనకి తమిళనాడు ఏదైతే ఉందో ఇదంతా కూడా వెస్టర్న్ ఘాట్ వైడ్స్ వస్తాయి. మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇవన్నీ కూడా వెస్టర్న్ ఘాట్ వైపు రావడం జరుగుతుంది. అదే విధంగా థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే, విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ది భారత్ జన్ మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఎట్ ద భారత్ జన్ సమ్మిట్ అని చెప్పి అడగడం జరిగింది. భారత్ జన్ సమ్మిట్లోని భారత్ జన్ మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ను ఏ మంత్రివర్గ శాఖ ప్రారంభించింది అని చెప్పి అడగడం జరిగింది. అయితే దీని నుండి క్వశ్చన్ ఏ విధంగా వస్తుందని చూసినట్టయితే LLM యొక్క ఎబ్రివేషన్ ఏంటని చెప్పి అడగడం జరుగుతుంది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని చెప్పాలి. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఏ మినిస్ట్రీ వారు దీన్ని ఈ యొక్క సమ్మిట్ అనేది కండక్ట్ చేశారని చూసినట్టయితే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆప్షన్ బి సరైన సమాధానం.
అయితే ఈ యొక్క ఈవెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క సమ్మిట్ కండక్ట్ చేసింది ఎవరని చూసినట్టు అయితే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి అయిన డాక్టర్ జితేందర్ సింగ్ దీనికి హెడ్ కింద వహించడం జరిగింది. ఆయన ఈ యొక్క సమ్మిట్ అనేది కండక్ట్ చేశారు, భారత్ జన్ సమ్మిట్ అనేది. అదేవిధంగా సెకండ్ పాయింట్ చూడండి, భారత్ జన్ ఈజ్ ద ఇండియాస్ ఫస్ట్ గవర్నమెంట్ ఫౌండెడ్ ఇండోజెన్యూజువల్ బిల్డ్ మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ బేస్డ్ ఆన్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కృత్రిమ మేధస్సు ఆధారంగా భారతదేశం యొక్క మొట్టమొదట ప్రభుత్వ నిధులతో విదేశీయంగా నిర్మించే మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ భారత్ జన్ అని చెప్పొచ్చు. అయితే ఇది మొత్తం కూడా గవర్నమెంట్ యొక్క సంపాదనతోటే ఈ యొక్క ఏఐ టెక్నాలజీని డెవలప్ చేయనున్నారని చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా దేశీయంగా నిర్వహించిన మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ భారత్ జన్ అని తయారు చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఇంకా థర్డ్ పాయింట్ చూసినట్టయితే ఇట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ అండర్ ది నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్. అదేవిధంగా ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబై ఈజ్ ఇంప్లిమెంటెడ్ ద టిఐహెచ్ ఫౌండేషన్ ఫర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ ది ఇంటర్నెట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఈ యొక్క వీటికి సంబంధించి ఇంప్లిమెంట్ ఏదైతే ఉందో ఫౌండేషన్ ఫర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ ఎవ్రీథింగ్ వాటికి సంబంధించి టెక్నాలజీని డెవలప్ చేయడానికి ఇక్కడ మోర్ దెన్ ఈ యొక్క అండర్లో ఉంటుంది. ఎవరి యొక్క అండరు? నేషనల్ మిషన్ ఆఫ్ ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ముంబై వీరి యొక్క అండర్లోని ఈ యొక్క మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ భారత్ జన్ అని డెవలప్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇది ఒక ఏఐ టెక్నాలజీ అని చెప్పొచ్చు. నాలుగో ప్రశ్న చూసినట్టయితే ఇన్ విచ్ స్టేట్ వాజ్ ఏ రేర్ మిగ్రేటెడ్ బర్డ్ నౌన్ యాజ్ ద కాస్పియన్ గుల్ రీసెంట్లీ ఫౌండెడ్? కాస్పియన్ గుల్ అనే పిలువబడే అరుదైన వలస పక్షి ఇటీవల ఏ రాష్ట్రంలో కనిపించింది? సరైన సమాధానం ఆప్షన్ డి కేరళ. కేరళలో రీసెంట్ గా వలసగా వచ్చే పక్షుల్లోని చాలా అరుదైన పక్షి అంట. దీని పేరు కాస్పియన్ గుల్ అనే పక్షి రీసెంట్ గా కేరళలోనే కనబడిందని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ లోని మొదటి పాయింట్ చూసినట్టయితే ఏ రేర్ మిగ్రేటెడ్ బర్డ్ కాల్డ్ ద కాస్పియా గుల్ వాజ్ రీసెంట్లీ డిస్కవర్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ కేరళ బై ఎన్ ఆర్థనాలజిస్ట్ ఫ్రమ్ కుజికుడి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే కాస్పియా గుల్ అనే పిలువబడే అరుదైన వలస పక్షిను ఇటీవల కేరళలోని మొదటిసారిగా కొజికోడుకు చెందిన పక్షి శాస్త్రవేత్త కనుక్కున్నాడని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ సెకండ్ పాయింట్ లో ఏం చెప్తున్నారని చూసినట్టయితే ఈ పక్షి అనేది చాలా అరుదైనది. ఇది కేవలం ఎక్కువ చిన్న చిన్న ఎడారి ప్రాంతంలో ఉన్న సరస్సులు మరియు నదులు జలాశయాలు వంటి నీటి వనరులకు సమీపంలోని చదునైన ప్లేసుల్లోని ఇది ఉంటుందని చెప్పడం జరిగింది. ఇది లోతట్టు భూముల్లోని గూళ్ళు కట్టుతూ అక్కడే నివసిస్తుందని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క పక్షి యొక్క రూపం ఎలా ఉంటుందంటే ఇది ఒక మోనోటైపిక్ పెద్దదిగా ఉంటుంది, తెల్లటి తలతోటి ఉంటుందని చెప్పడం జరిగింది. భారతదేశంలో కనిపించే అరుదైన వాటిలో ఇదొకటని చెప్పుకొని రావడం జరిగింది. అయితే ఇది ఎక్కువగా మధ్య ఏషియన్లోని ఉంటుందని కూడా వారు చెప్పడం జరిగింది. ఐదో పాయింట్ చూసినట్టయితే ఇండియా రీసెంట్లీ గాట్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ విచ్ ఇంటర్నేషనల్ బాడీ? భారతదేశానికి ఇటీవల ఏ అంతర్జాతీయ సంస్థ అధ్యక్ష పదవిని లభించింది అని అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్స్. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సైన్స్ లోని భారతదేశానికి అధ్యక్ష పదవి లభించిందని చెప్పడం జరిగింది. ఇక్కడ మొదటి పాయింట్ చూసినట్టయితే ఇండియా రీసెంట్లీ టుక్ ఓవర్ ది ప్రెసిడెన్సీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్స్. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సైన్స్ అధ్యక్ష పదవికి భారతదేశం ఇటీవలే చేపట్టిందని చెప్పడం జరిగింది. ఇంకా సెకండ్ పాయింట్ లో ఏం చెప్తున్నారంటే ఇది ప్రధాన ప్రచార వేదిక అని చెప్పొచ్చు. అది ఏ విధంగా చూద్దాం.
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లోని శాస్త్రీయ పరిశోధనని ప్రోత్సహించేందుకు దీన్ని స్థాపించారని చెప్పడం జరిగింది. ఇంకా థర్డ్ పాయింట్లో చూసినట్టయితే ఇందులో సుమారుగా 31 మెంబర్స్ కంట్రీస్ ఉంటాయి. అదేవిధంగా 20 నేషనల్ డిపార్ట్మెంట్స్, 15 అకాడమిక్ రీసెర్చ్ సెంటర్స్, దాంతోపాటు ఇన్నోవేషన్ అండ్ నాలెడ్జ్ షేరింగ్ వీళ్ళందరూ కూడా ఒక కూటమి కింద పనిచేయడం జరుగుతుంది. అయితే ఇండియా ఇందులో సభ్యుడి కింద ఎప్పుడు చేరారని చూసినట్టయితే 1998లోని ఈ యొక్క ఆ అడ్మినిస్ట్రేషన్లోని మన యొక్క ఇండియా చేరడం జరిగింది. అయితే ముఖ్యంగా దీని యొక్క లక్ష్యం ఏంటంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లోని సైంటిఫిక్ రీసెర్చ్ని ప్రోత్సహించేందుకు దీన్ని స్థాపించడం జరిగిందని చెప్పడం జరిగింది. 6వ క్వశ్చన్ చూసినట్టయితే హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ప్లాన్ వాజ్ రీసెంట్లీ అనౌన్స్డ్ బై ఏడీబీ టు రివైవ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా? మొత్తం ఎన్ని సంవత్సరాలకి ప్లాన్ గాను ఈ యొక్క ఏడీబీ అంటే మన తెలుసు కదా, డెవలప్డ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రివైవ్ అండర్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ఇండియా మొత్తం 5 ఏళ్ల పాటు అని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే మొదటి పాయింట్లో ఏం చెప్తారంటే రీసెంట్లీ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనౌన్స్డ్ ఏ 5 years ప్లాన్ టు రివైవ్ ఇండియన్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 10 బిలియన్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే $10 బిలియన్ తోటి ఈ యొక్క ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క అధినేత మన యొక్క భారతదేశం పెట్టుబడులకి సరైన ప్లేస్ అని గుర్తించి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళ ఒక రివైవ్ అని స్టార్ట్ చేశారు. ఈ రివైవ్ ద్వారా సుమారుగా 5 సంవత్సరాల పాటు అబ్జర్వేషన్లో పెట్టుకొని వారి యొక్క పెట్టుబడులు ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో మన దేశంలోనే అక్కడ యొక్క పెట్టుబడులు పెట్టి ఒక ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వాళ్ళు డెవలప్ చేయడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి హెడ్ ఆఫీస్ ఎక్కడుందని చూసినట్టయితే ఏషియన్ డెవలప్మెంట్ యొక్క హెడ్ క్వార్టర్స్ మండులవాంగ్ సిటీ ఫిలిప్పీన్స్ లో ఉండడం జరిగింది. ఫిలిప్పీన్స్ కంట్రీలోని మండులవాంగ్ సిటీలో ఉండడం జరిగింది. ఇది 19 డిసెంబర్ 1966లో దీన్ని స్థాపించడం జరిగింది. ఇంకా దీనికి వచ్చి ప్రెసిడెంట్ చూసినట్టయితే మాస్టో కాండో. ఈ యొక్క ప్రెసిడెంట్ మసాటో కాండా ఎవరైతే ఉన్నారో ఈయన అధిపతి కింద ఉండడం జరిగింది. అయితే ఈ కంట్రీలోని మొత్తం 69 కంట్రీలు మెంబర్స్ కింద ఉండడం జరిగింది. ఈ బ్యాంకులోని 69 కంట్రీస్ అనేది మెంబర్స్ కింద ఉండడం జరిగింది. అందులో ఇండియా ఒకటి. ఈ యొక్క ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది వన్ ఆఫ్ ద రిచెస్ట్ బ్యాంక్ అని చెప్పొచ్చు. ఈ మొత్తం దేశాల్లో ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ అందరూ కూడా మెంబర్స్ కింద ఉండడం జరుగుతుంది. 7వ క్వశ్చన్ చూసినట్టయితే లూయిస్ మోంటెన్గ్రో వాజ్ రీఅపాయింటెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇచ్ కంట్రీ? సరైన సమాధానం ఆప్షన్ బి పోర్చుగల్ కి రీసెంట్ గా మళ్ళీ లూయిస్ మోంటెన్గ్రో ఆ యొక్క దేశానికి తిరిగి మళ్ళీ ప్రధాని అవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. ఎక్స్ప్లెయిన్కి వచ్చి పెద్దగా ఏమీ లేదు, చెప్పాలంటే ఆ యొక్క దేశం గురించి మాత్రం ఉంది. పోర్చుగల్ నైరుతి ఐరోపాలోని ఐబీరియన్ ద్వీపకల్పంలో ఉన్న దేశం అని చెప్పొచ్చు. అయితే ఆ యొక్క దేశం యొక్క కరెన్సీ చూసినట్టయితే యూరో. ఇంకా క్యాపిటల్ ఆఫ్ పోర్చుగల్ యొక్క క్యాపిటల్ చూసినట్టయితే లిస్బోన్. పోర్చుగల్ క్యాపిటల్ లిస్బోన్, కరెన్సీ యూరో. అది నైరుతి ఐరోపాలోని ఐబీరియన్ ద్వీపకల్పంలో ఒక దేశం అని చెప్పొచ్చు. ద పోర్చుగల్ ఈజ్ ద కంట్రీ లొకేటెడ్ ఆన్ ద ఐబీరియా పెనిసులా ఇన్ సౌత్ వెస్టర్న్ యూరోపియన్ అని చెప్పడం జరిగింది. 8వ ప్రశ్న చూసినట్టయితే ఆన్ జూన్ 3 విచ్ స్టేట్ క్యాబినెట్ అప్రూవ్ 20% ప్యారలల్ రిజర్వేషన్ ఫర్ ఎక్స్ ఫైర్మ్యాన్ ఇన్ వేరియస్ పోలీస్ పోస్ట్ అక్రాస్ ద స్టేట్? ఇక్కడ ఏం చెప్తున్నారు చూద్దాం. జూన్ 3న రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లోని మాజీ ఫైర్మ్యాన్స్కు 20% సమతర రిజర్వేషన్లు ఏ రాష్ట్ర మంత్రివర్గ ఆమోదించింది అని అడగడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే 20% సమతర రిజర్వేషన్లు అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా ఎక్స్ ఫైర్మ్యాన్ ఎవరైతే ఉంటారో పోలీస్ డిపార్ట్మెంట్లోని వారికి. అయితే అది ఏ రాష్ట్రం చూసినట్టయితే సరైన సమాధానం ఏ ఉత్తరప్రదేశ్. సరైన సమాధానం ఉత్తరప్రదేశ్. అయితే ఇప్పుడు చెప్పిన ఈ 20% ప్యారలల్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ ఎక్కడ ఉపయోగపడుతుందని చూసినట్టయితే పోలీస్ కానిస్టేబుల్ కింద, ప్రొవిజియల్ ఆర్మ్డ్ కానిస్టేబుల్ కింద, మౌంటెడ్ కానిస్టేబుల్, అదేవిధంగా ఫైర్మ్యాన్ పోలీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లోని ఈ యొక్క రిజర్వేషన్లో 20% ప్యారలల్ రిజర్వేషన్ అనేది ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. ఇంకా థర్డ్ పాయింట్ చూసినట్టయితే అగ్నిపథ పథకం కింద 4 సంవత్సరాల సర్వీసులోని పూర్తి చేసుకున్న అగ్నివీరులు ఎవరైతే ఉంటారో అర్థవంతమైన పోస్ట్ సర్వీస్ ఉద్యోగాన్ని
అందించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకోవడం జరిగింది. అంటే ఈ యొక్క 4 years అగ్నివీర్ పోస్ట్ ఏదైతే కంప్లీట్ అవుతుందో వాళ్ళ యొక్క జాబ్ రోల్ అనేది 4 సంవత్సరాల తర్వాత కంప్లీట్ అయిపోద్ది. కేవలం 4 years. ఈ 4 years కంప్లీట్ అయిన తర్వాత 20% రిజర్వేషన్ తోటి మిగతా డిపార్ట్మెంట్లోని అంటే స్టేట్ లోకల్లోని పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ పోస్ట్ కానీ తర్వాత కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి. వాటిలో యొక్క పోస్టింగ్ ఇవ్వడానికి వాళ్ళకి 20% రిజర్వేషన్ అనేది ప్రత్యేకంగా ప్యారలల్ రిజర్వేషన్ అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ 4th పాయింట్లో ఏం చెప్తున్నారు చూద్దాం. ఈ రిజర్వేషన్ కేవలం ఒక క్యాస్ట్కి పరిమితం కాదని మొత్తం అన్ని క్యాస్ట్లకి వర్తిస్తుందని చెప్పడం జరిగింది. జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మొత్తం అందరికీ కూడా ఇక్కడ రిజర్వేషన్ ఉంటుంది. అయితే ఈ యొక్క ప్రాసెస్ అనేది 2026 నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే ఏం చెప్తున్నారు చూద్దాం. ది ఫస్ట్ రిక్వైర్మెంట్ డ్రైవ్ అండర్ దిస్ పాలసీ ఈజ్ లైక్ టు ద స్టార్ట్ 2026 విత్ ద రిటర్న్ ఆఫ్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ అగ్నివీర్. ఈ విధానం కింద మొదట రిక్రూట్మెంట్ డ్రైవ్ 2026లో అగ్నివీర్ మొదటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగి రావడంతో ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. 9వ ప్రశ్న చూసినట్టయితే విచ్ కంట్రీ విల్ బిల్డ్ ద ఫస్ట్ ఇండోజెన్స్లీ బిల్డ్ పోలార్ రీసెర్చ్ విజిల్ ఇన్ కొలాబరేటెడ్ విత్ ద నార్వీజియన్ కంపెనీ. ఇక్కడ దీనికి సంబంధించిన సరైన సమాధానం చూసినట్టయితే నార్వీజియన్ కంపెనీ సహకారంతో మొట్టమొదట స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించే పోలార్ రీసెర్చ్ విజిల్ ఏ దేశం నిర్మిస్తుంది అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి ఇండియా. సరైన సమాధానం ఇండియా. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించే తొలి పోలార్ రీసెర్చ్ విజిల్ భారతదేశం నిర్మిస్తుంది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే నార్వీజియన్ కంపెనీతోటి సహకారంతో దీన్ని చేపట్టనుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా 3rd పాయింట్ చూడండి. నార్వేజియన్కు చెందిన ఓ కంపెనీ అని చెప్పడం జరిగింది. దాని పేరు ఏటో చూద్దాం. గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ యాజ్ సిగ్నేచర్డ్ ఏ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ కాగోస్బర్గ్ ఆజ్లో యొక్క సహకారంతో ఈ యొక్క గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డింగ్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఎవరితో సహకారంతో కాగోస్బర్గ్ ఆజ్లో తోటి ఈ యొక్క మెమోరాండమ్ అండర్స్టాండింగ్ మీద ఒక సిగ్నేచర్ అనేది చేసుకోవడం జరిగింది. అసలు చాలామంది డౌట్ వచ్చి ఉంటుంది ఈ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి అనేది. ఈ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఈ 2 కంపెనీల మధ్య జరిగే ప్రత్యేక విషయాలన్నీ కూడా ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ గురించి మొత్తం డేటా అనేది ఈ మెమోరాండమ్ అండర్స్టాండింగ్లోని ప్రతిదీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్డేట్ అనేది చేస్తారన్నమాట. వర్క్ అప్డేట్స్ కానీ కంపెనీ ప్రొఫైల్ కానీ ప్రతిదీ కూడా ఇందులోని రిజిస్ట్రేషన్ చేస్తారు. అలాగే ప్రతి కంపెనీలో కూడా వారి యొక్క రిజిస్ట్రేషన్ అనేది మెమోరాండమ్ అండర్స్టాండింగ్లోని ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉంటాయి. అయితే దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. ఈ యొక్క పోలార్ రీసెర్చ్ విజిల్ ఏదైతే ఉందో అసలు ఇది డెవలప్ చేయడం గల కారణం ఏంటనేది మనకు చెప్పడం జరిగింది. ఈ సమావేశంలోని కేంద్ర వాడల రేవు అదేవిధంగా షిప్ బిల్డింగ్ జల రవాణా శాఖ మంత్రివర్య సర్బానంద్ సోనోవాల్ పాల్గొన్నారని చెప్పడం జరిగింది. సర్బానంద్ సోనోవాల్ ఈ యొక్క మీటింగ్లో పాల్గొనడం జరిగింది. అయితే ఈ మీటింగ్ ప్రత్యేకంగా దేనికి అసలు ఈ యొక్క రీసెర్చ్ విజిల్ ఎందుకు డెవలప్ చేయాలనేది కూడా అప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ 2nd పాయింట్ చూసినట్టయితే ది ప్రాజెక్ట్ విల్ హైలైట్ ఇండియా ఫోకస్ ఆన్ సైంటిఫిక్ ప్రోగ్రెస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సైంటిఫిక్ ప్రోగ్రామ్ పైన ఒక ఫోకస్ అనేది ఇండియా పెట్టడం జరిగింది. దాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకా 3rd పాయింట్ చూడండి. ది షిప్ విల్ బీ ఎక్యూప్డ్ విత్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రీసెర్చ్ టెక్నాలజీ. ఈ నౌకలు అత్యాధునిక రీసెర్చ్ టెక్నాలజీకి ఉంటుందని చెప్పడం జరిగింది. ఇంకా 4th పాయింట్ చూడండి. ది సపోర్టెడ్ డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ అండ్ మెరైన్ ఎన్విరాన్మెంట్ స్టడీస్. ఇది లోతైన సముద్రం అన్వేషణ మరియు సముద్ర పర్యావరణ అధ్యయనాలకు మద్దతు ఇస్తుందని చెప్పడం జరిగింది. ఇట్ హెల్ప్స్ 5th పాయింట్ ఇట్ హెల్ప్స్ సైంటిఫిక్ ఎగ్జామింగ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎర్త్ హిస్టరీ. ఇది శాస్త్రవేత్తలు వాతావరణ మార్పు మరియు భూమి యొక్క చరిత్రను పరిశీలించడానికి సహాయపడుతుందని వారు చెప్పడం జరిగింది. ఈ పోలార్ విజిల్ మిషన్ ఏదైతే ఉందో దీన్ని మెయిన్ ఎజెండా అదని చెప్పి వారు చెప్పడం జరిగింది. 10వ క్వశ్చన్ చూసినట్టయితే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2025 ఈ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025న ఏ తేదీన జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ 5th జూన్. 5th జూన్న ప్రతి ఏటా కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది.
అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2025 విల్ బి హోస్టెడ్ బై ద రిపబ్లిక్ ఆఫ్ కొరియన్ ఆన్ జూన్ 5, 2025. ఇక్కడ మనం చూసినట్టయితే రిపబ్లిక్ ఆఫ్ కొరియన్ కంట్రీ ఏదైతే ఉందో ఇది హోస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ ఏడాది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేషన్స్ ఎక్కడ జరగనున్నాయని చూస్తే రిపబ్లిక్ ఆఫ్ కొరియన్ కంట్రీలోనే జరగనుందని చెప్పడం జరిగింది. దిస్ ఇయర్ క్యాంపెయినింగ్ లీడ్ బై ద యునైటెడ్ నేషనల్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఫోకస్ ఆన్ combating plastic pollution, combating plastic pollution, calling on countries, organization, individual to work together to protect the planet అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఐక్యరాజ్య సమితి పర్యావరణ పరిరక్షణ నేతృత్వంలోని ఈ సంవత్సరం ప్రచారం ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోవడంపై దృష్టి పెడుతుందని, భూగోళాన్ని సంరక్షించడానికి దేశంలో సంస్థలు మరియు వ్యక్తులు కలిసి పని చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూద్దాం థీమ్ ఏటో చూసినట్టయితే ప్లాస్టిక్ కాలుష్యాన్ని జయించడం. అయితే థీమ్ చూసారు కదా, కాన్కర్ ప్లాస్టిక్ పొల్యూషన్ చెప్పడం జరిగింది. కాన్కర్ ప్లాస్టిక్ పొల్యూషన్, దాని తెలుగులో ఏమంటారు, ప్లాస్టిక్ కాలుష్యాన్ని జయించడం అని చెప్పడం జరిగింది. 11వ ప్రశ్న చూసినట్టయితే కరోల్ నవరోకి వాజ్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇచ్ కంట్రీ. కరోల్ నవరోకి ఏ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు? సరైన సమాధానం ఆప్షన్ బి పోలార్డ్ కంట్రీకి ఆయన ప్రెసిడెంట్ కింద ఎన్నికవడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే లిబరల్ వార్సా మైనర్ రిఫైల్ ఒక్క నిమిషం చూడండి ఫ్రెండ్స్, లిబరల్ వార్సో మేయర్ రేఫాల్ ట్రాస్కోసిక్ వ్యతిరేకంగా జరిగిన ఎన్నికల్లోని 50.89% ఓట్లు సాధించి 42 ఏళ్ల కన్జర్వేటివ్ చరిత్రకారుడు అయ్యాడు. అంటే ఇక్కడ కన్జర్వేటివ్ పార్టీ ఆతిథ్యం సాధించడం జరిగింది. మాజీ బాక్స్కర్ కారోల్ నవరోకి పోలార్డ్ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని చెప్పడం జరిగింది. వీళ్ళ ఆపోజిట్ పార్టీ ఏంటని చూసినట్లయితే లిబరల్ వార్సా మేయర్ రిఫైల్ ట్రాస్కోవిస్కీ. పోలార్డ్ క్యాపిటల్ చూసినట్టయితే వార్సా, ఇంకా ప్రెసిడెంట్ చూసినట్టయితే ఆండ్రజ్ డూడా, అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ చూసినట్టయితే పాలిష్. ఈ మొత్తం కూడా పోలార్డ్కి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఎగ్జామ్లో కూడా అడిగితారు క్యాపిటల్ ఏంటి, కరెన్సీ ఏంటి, ప్రెసిడెంట్ ఎవరని చెప్పి. అయితే పోలార్డ్ కరెన్సీ ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి. అయితే గతంలో చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా చాలా బాగా నచ్చుంటే మీరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. 12వ క్వశ్చన్ చూసినట్టయితే లీ జే మియాంగ్ వాజ్ స్వార్న్ ఇన్ యాజ్ ద 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇచ్ కంట్రీ. లీ జే మియాంగ్ ఏ దేశానికి 14వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు? సరైన సమాధానం ఆప్షన్ సి సౌత్ కొరియాకి 14వ అధ్యక్షుడిగాన లీ జే మియాంగో కొత్త అధ్యక్ష పదవి అలంకరించడం జరిగింది. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే అధికారిక రిపబ్లిక్ ఆఫ్ కొరియాన్గా పిలువబడే అధ్యక్ష కొరియా 14వ అధ్యక్షుడిగా లీ జే మియాంగో 2025 జూన్ 4న సియోలోని ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్కడ చేశారని అడిగితే ప్రమాణ స్వీకారం సియోలోని ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యూల్ అవిశ్వాసం తర్వాత 2025 జూన్ 3న ఆ దేశంలోని అధ్యక్ష పదవి ఎన్నికలు జరిగాయని చెప్పడం జరిగింది. మాజీ అధ్యక్షుడైన యూన్ సుక్ యూల్ అవిశ్వాసం తర్వాత 2025 జూన్ 3న ఆ దేశంలో అధ్యక్ష ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులోని లీ జే మియాంగో ప్రెసిడెంట్ కింద నియమించుకోవడం జరిగిందని వారు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ లాస్ట్ని చూడండి, క్యాపిటల్ చూసినట్టయితే సియోలో అండ్ కరెన్సీ చూసినట్టయితే సౌత్ కొరియన్ ఓన్. అదేవిధంగా ప్రెసిడెంట్ చూసినట్టయితే లీ జే మియాంగో ప్రెసిడెంట్ కింద నియమితులు అవడం జరిగింది. ఇంకా ఈరోజు మన యొక్క అప్డేట్స్ ఇంకతోటి కంప్లీట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మన యొక్క అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్టయితే మీ యొక్క స్నేహితులు ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్టయితే మన యొక్క వాట్సాప్ నెంబర్ కింద ఇవ్వడం జరిగింది 9032148919. ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీరు ఏదైనా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఇబ్బంది పడినా సరే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మా వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ చేసి మీ యొక్క బయట ఛార్జెస్ ఎంత అయితే తీసుకుంటారో
తీసుకుంటారో అంతే ఛార్జెస్ తీసుకొని మీకు అప్లికేషన్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. పర్టికులర్గా జాబ్స్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, అడ్మిషన్స్ సంబంధించి, అదేవిధంగా కౌన్సిలింగ్ సంబంధించి కూడా ఆన్లైన్ చేసి మీకు డాక్యుమెంట్స్ అనేది పీడిఎఫ్ రూపంలో మళ్ళీ రిటర్న్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ముఖ్యంగా మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఏమిటి? టెక్ టుడే ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.